జర్నలిస్టులపై భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చేసిన అనుచిత వ్యాఖ్యలపై జర్నలిస్టు సంఘాలు మండిపడుతున్నాయి. ఎమ్మెల్యే వ్యాఖ్యలకు నిరసనగా భూపాలపల్లిలోని కాకతీయ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కాకతీయ ప్రెస్ క్లబ్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. సెంటర్లో ప్లకార్డుతో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా గెలవడం కోసం కాకతీయ ప్రెస్ క్లబ్ జర్నలిస్ట్ లోకమంతా ఏకమై వారికి సపోర్ట్ చేయడం జరిగింది. సత్యనారాయణ గారు గెలిస్తే మా జర్నలిస్టులకు బాగు చేస్తారని చెప్పేసి మేము అనుకోవడం జరిగింది. అయినా మాకు బాగు చేయడం పక్కన పెడితే మమ్మల్ని నిన్న దూషించడం జరిగింది. ఇది చాలా దారుణంగా మేము పరిగణిస్తున్నాం. నిన్న జర్నలిస్ట్ లోకం పైన మొత్తం కూడా ఎమ్మెల్యే గారు దురుసుగా మాట్లాడడం జరిగింది. దానికి నిరసనగా కాకతీయ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మేమందరం కూడా అంబేద్కర్ సెంటర్ వద్ద నిరసన వ్యక్తం చేస్తూ అంబేద్కర్ గారికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఎమ్మెల్యే గారు బేషరతుగా మీడియా వ్యవస్థను కించపరుస్తూ మాట్లాడుతున్నారు. దానికి వెంటనే క్షమాపణ చెప్పాలని మేము భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ గారు జర్నలిస్టులను కించపరుస్తూ మాట్లాడిన మాటలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. ప్రతిసారి జర్నలిస్టులపై ఆయన జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని కాకతీయ ప్రెస్ క్లబ్ జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులు తీవ్రంగా ఖండిస్తున్నారు. వెంటనే బేషరతుగా జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలని కాకతీయ ప్రెస్ క్లబ్ నుంచి డిమాండ్ చేస్తున్నాం. నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు సత్యనారాయణరావు గారు ఈరోజు జరిగే మంత్రుల పర్యటన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం నేపథ్యంలో నిన్న పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంలో ముందుగా సాధారణంగా మాట్లాడుతూ అధికారులను హెచ్చరిస్తున్నా, అలాగే పార్టీ మంత్రులను కూడా హెచ్చరిస్తున్నా అని అంటూనే జర్నలిస్టులు కూడా ఇష్టం వచ్చినట్టుగా రాస్తున్నారు. ముఖ్యమంత్రి ఏం రాసినా పర్వాలేదు, రాయకపోయినా పర్వాలేదు, నన్ను ఏం పీకలేరు, ఎవరేం పీకలేరు అని చెప్పేసి దురుసుగా కించపరిచినట్టుగా మాట్లాడడాన్ని మేము జర్నలిస్టు సంఘాల తరపున మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం.